పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లిలో రైతులు ఆందోళన చేపట్టారు. ఇక బిట్టుపల్లి చెరువు కట్టను ధర్మారానికి చెందిన స్వామి, బిట్టుపల్లికి చెందిన సుబాక కృష్ణయ్య జేసీబీలతో కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఇక చెరువు కట్ట కబ్జాకు గురవుతుందనే సమాచారంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పెద్ద చెరువు కింద సుమారుగా 500 ఎకరాల ఆయకట్టు ఉందని, చెరువు కట్ట లేకుంటే చెరువు ఎలా ఆగుద్దని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రామస్తుల ఆందోళనతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇక కలెక్టర్ గ్రామానికి రావాల్సిందేనడంతో పోలీసులు నచ్చజెప్పారు. ఇక అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు రైతులు. పెద్ద చెరువు అది మొత్తం ఇప్పుడు దగ్గర ఒక 200 సంవత్సరాల నుంచి వెళ్ళి మా తాతలు పుట్టిన కాడి నుంచి తోవుంది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల దాన్ని మొత్తం కబ్జా గురి చేసేది. ఎవరు పట్టించుకోలేరు. అధికారులకు చెప్పినాం, ఆర్డీఓకి చెప్పినాం, ఎంఆర్ఓకి చెప్పినాం, కలెక్టర్కు పిటిషన్ ఇచ్చినాం. అయినా ఎవరు రెస్పాన్స్ లేదు. ఇవాళ పోలీసు వాళ్ళకు వచ్చారు, వాళ్ళు అట్లా వచ్చి ఇట్లెళ్ళి వచ్చారు. మేము చేసి పెడితే వాళ్ళు మేము మందుకప్పు వస్తామని వాళ్ళు అంటారు. వెనకట్టు చిన్న తోవలు ఇది పట్టా మేము కొనుక్కున్నామని ఇప్పుడు కబ్జా చేస్తారు. దీన్ని ఏ అధికారులు ఎవరు పట్టించుకుంటలేదు. కలెక్టర్ దగ్గర మమ్మల్ని పట్టించుకుంటే ఎవరు? మేము ముదరాయిలో వాటి మేము పోవాలన్నా, చెరువు పోవాలన్నా మేము అనగానే పోవాలి, పొలాల కడిగి పోవాలన్నా అనగానే పోవాలి, డాక్టర్లు పోవాలి, ప్రతి ఒక్క రైతు అనగానే పోవాలి. మేము మా తోవ అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి మన సీతారామ సేవా సదన కాడికి ఇట్లా మన కుమ్మరికుంట రోడ్డుకు అటాచ్మెంట్, ఇక్కడ ఉన్న తోవ ఇక్కడి మంత్రి రోడ్డుకు అటాచ్మెంట్. దాని తోవను ఇవాళ పట్టించుకునే నాదుడే లేదు. ఆ ప్రభుత్వాన్ని పట్టించుకోవాలి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం కొద్దిగా పట్టించుకొని దాన్ని మొత్తం మెటీరియల్ చేయాలని మేము మా రైతుల పక్షాన మేము తప్పకుండా మాట్లాడుతున్నామని. బిట్టుపల్లి శివారి భూములు ఉన్నాయి. బిట్టుపల్లి కట్ట నాకు గుర్తుదలని గత 200 సంవత్సరాల నుంచి వెళ్ళి కట్ట నిర్మించున్నది. కట్టకు లోకరాజకిషన్ అనే అతను త్రొవ్వ వదలడం జరిగింది. చెరువు చికం భూములలో కానీ, పట్ట భూములలో కానీ, ఇటు సూర్యాపల్లికి వచ్చే శ్రీరామ సేవ సదన్ రాక తొవ్వ తీయడం జరిగింది. గత 100 సంవత్సరాల నుంచి ఉన్న తొవ్వను ఇప్పుడు ఆ దారులలో మా ఈ పట్ట భూములు ఉన్నాయని ఇటు చెరువు కట్టను తుంటారు, అటు కట్టలు తీసేసారు, పొలాలకెళ్ళే దారులను కబ్జా చేయడం జరిగింది. దయచేసి ప్రభుత్వం మా దారులను మాకు ఇప్పించాలి. ఒక 300-400 ఎకరాల నుంచి వెళ్ళి ఇప్పటికీ సాలు పెట్టలేదు, నార్లు పోసుకోలేదు, నీళ్ళలాగున్నాయి. మేము కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఆర్డీఓ గారికి కలవడం జరిగింది, ఆర్ఐ మేడం రావడం జరిగింది. మీ దారులు మీకు ఇప్పిస్తామన్నారు, పోలీసు వాళ్ళని పెట్టి మేము దారులు చేపిస్తామన్నారు. మేము ఈరోజు జేసీబీ తీసుకొని పోతే పోలీసు వాళ్ళతో మాకు దారులు కాలేదు. ఈరోజు మా దారులు మాకు ఇప్పించాలి.